కాలుస్తున్నాడు, కాల్చడం ఏంటి, కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, అసలు నీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఈ రకంగా ఇట్లా పాడైపోతారా మీరు? ఆడపిల్లలు ఈ రకంగా కని పెంచి చదివించి చక్కటి లైఫ్లు ఇద్దాం అనుకుంటే మీరు ఇట్లాగా చేసేది? అసలు మీరు పిల్లలా లేకపోతే ఏంటని నేను కొంచెం కోప్పడ్డాను. చెప్పింది చెప్పేటప్పటికి ఇదేంటి వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి వెళ్ళావు కదా, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటానని వెళ్ళి ఇక్కడ ఇట్లా చేయటం ఏంటి? సో మీలాంటి గొప్ప తల్లి ఉద్దేశం ఏంటంటే కూతురు ఎక్కడికన్నా వెళ్ళినా పర్లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వేరే రూమ్ లో అయితే ఉండకూడదు, అంతేనా? అలా ఎలా ఉంటారు మేడం వేరే రూమ్లలో? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఉండొచ్చు పెళ్లికి ముందు. ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, అటువంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఉంటాడు, నేను ఉండనా? నేను ఉంటాను కదా, నా కూతురు ఎంత. అదే మీ దృష్టిలో అది కరెక్ట్, అంతే కదమ్మా? నేను అంటున్నది అదే, మీ దృష్టిలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ అమ్మాళ్ళు ఊరు వెళ్ళారా, 3 నెలలు ఇళ్ళే చూసుకొని కూర్చున్నారా అనేది మీకు అనవసరం. మీ దృష్టిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అబ్బాయి కూడా ఫోన్లు చేసేదాన్ని మేడం, నేను కూడా ఏంటయ్యా అంటే ఉంది మేడం, ఉన్నారు మేడం అనేవాడు. ఫోన్లు మాట పక్కన పెట్టండి అమ్మా, 3 నెలల పాటు మీరు మీ అమ్మాయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి యోగక్షేమాలు ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ముక్కు మొహం తెలియనటువంటి ఇంట్లో, ఓకే వాళ్ళ ఇంట్లోనే ఉందని అనుకుందాము, మీరు ఒకనొక తల్లి, మీరు భర్త లేడు, పెద్ద మగ దిక్కు లేడు, మరి ఎలాగా మీరు అంత రీఅష్యూరెన్స్గా ఒక 3 మంత్స్ పాటు మీ అమ్మాయి చేయి మీద కాల్చాడా, కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారం రోజుల్లోనే మొదలు పెట్టాడంట. అంటే ఈ 3 నెలల్లో మీ అమ్మాయి యొక్క యోగక్షేమాలు కానీ పరిస్థితి కానీ తెలుసుకోవాలి. తను కూడా నాకేం చెప్పలేదండి, మా పాప కూడా నాకేం చెప్పలేదు. నేనేంటంటే కాదండి, ఇప్పుడున్న జనరేషన్ ఇలా చిటికల మీద మార్చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ ని కానివ్వండి, బాయ్ ఫ్రెండ్స్ ని కానివ్వండి. పెళ్ళయ్యాక కూడా ఎన్ని కాపురాలు నిలబడుతున్నాయో, లేకపోతే ఎంతమంది షోలకు వస్తున్నారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. మరి 3 నెలల ముందే మీరు పంపించేస్తే, బోర్ కొట్టి వాళ్ళు విడిపోతే, ఆ అబ్బాయి మీ అమ్మాయిని వదిలేస్తే మీ అమ్మాయి జీవితం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళేమో ఇంకోటి పెళ్లి చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. లేదు మమ్మీ, నేను అట్లా ఉండను, నన్ను నమ్ము, నువ్వు కనిపెంచుకున్న కూతురు కదా, నేను అట్లా చెయ్యను, అర్థం చేసుకుంటా. సింగిల్ పేరెంట్ గా మీరు ఎంత కష్టపడి పెంచుకున్నారు అనేది మాకు అర్థం అవుతుంది. ఎంతో మందిని కూడా మీరు చూసుంటారు. అసలు ఏ రకంగా మీరు మీ అమ్మాయిని పంపించారు? వద్దని గట్టిగా చెప్పలేకపోయారు. అది ఏంటంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంటుంది కదా మేడం. పోయే రూమ్ కి వెళ్ళింది నమ్మకమైన కూతురు, పోయే రూమ్ కి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికితేనే ఇక్కడికి వచ్చి మీ అల్లుడితో కాకుండా ఇంకొకరితో బయటికి వెళ్ళిందని చెప్పేసి మీ అల్లుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక స్నేహితురాలతో కూడా ముగ్గురు కలిపి వెళ్ళారమ్మా. ఈ విషయాలు, ఈ ఓయో రూమ్ ఏంటి, వేరే ఇల్లు తీసుకొని ఉండడం ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు మేడం. నమ్మకం అన్నారు కదా, తల్లిదండ్రులు అంటే నమ్ముతారుగా మేడం. అడుగు మీ కూతురు. మీ అల్లుడు అంటున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుకొని ఓయో రూమ్ లో వెళ్ళి ఉంటే నేను పట్టుకున్నాను, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని నిందేస్తున్నాడు మీ అల్లుడు. మీ అమ్మాయి ఏమో లేదు, ఈ అబ్బాయి ఇలా కాలుస్తున్నాడని చిన్ననాటి స్నేహితుడు అంట ఇంకొక ఫ్రెండ్ అమ్మాయితో ముగ్గురం కలిసి రూమ్ లో ఉన్నామని చెప్పేసి అంటుంది. అసలు ఓయో రూమ్ లో వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అమ్మాయిని అడగండి. నిజమా? తను ఎక్కడ నన్ను కలవనిస్తలేదు బయట. ఎవరిని కలవడానికి వెళ్ళావు అలాగని? నా ఫ్రెండ్ ని కలవను. ఏ ఫ్రెండ్? నమ్మకమైన ఫ్రెండ్ కోసం వెళ్ళింది. ఏ ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయా, అమ్మాయా, ఇవేమి ఉండవా? ఓర్ని మళ్ళీ ఇందులోనూ నీ ట్విస్ట్. అమ్మాయి అయితే ఓయో రూమ్ కి వెళ్ళొచ్చా? ఓయో రూమ్ కి వెళ్ళడం ఏంటి? అత్తగారింటికి వెళ్ళిపోవచ్చు, వేరే రూమ్ లో ఉండకూడదు. అమ్మాయితో ఆయన ఓయో రూమ్ కి వెళ్తే తేడా అంటారమ్మా. ఎంత గలీజ్ గా అనుకుంటారో తెలుసా? ఓయో రూమ్ కి వెళ్తే ఎంత అసహించుకుంటారో తెలుసా? అసలు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేస్తారని నువ్వు ఇలా చేస్తున్నావా? మీ అమ్మాయి వచ్చేసింది అందుకే. ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చిందని చెప్పింది, వీళ్ళని అడుగుంటావుగా. సంపాదన గురించి ఆలోచిస్తా, నా బాగోగుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. నీతో జాబే మానిపించానని చెప్తున్నాడు అతను. ఈమె తను ఎప్పుడు మనీ తనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనీ పంపిస్తుంది. తన ఖర్చులకు తను పంపిస్తే అవసరం, తర్వాత తిన్నావా లేవా అని ఏం అడగకపోతుంది. ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటుంది అంతే, ఎక్కువ ఏం అడగదు. నువ్వు ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావు అని అడగదు. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేస్తుంది, పైసలు పంపు అంటది, అంతే. అంతకుమించి ఇంకెక్కువ మాట్లాడకపోతుండే. సరే ఇప్పుడైనా అడుగుతుంది ఓయో రూమ్ కి ఎందుకు వెళ్తున్నానంటే, ఇంట్లో ఎవరో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ముగ్గురు అని అంటున్నారు కదా, నువ్వెందుకు ఫ్రెండ్ అంటున్నావు? నువ్వు ఫ్రెండ్స్ అని అనొచ్చుగా. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయితో వెళ్ళానని చెప్పొచ్చు కదా నువ్వు. తను ఏ రోజైనా నాతో మాట్లాడితే నేను తనకేమైనా చెప్పచ్చు. తల్లికి చెప్పుకోలేక ఇంకెవరికైనా చెప్పుకుంటే కదా బాధ తగ్గేది. అమ్మతో నీకైతే సత్సంబంధాలు లేవు. తను ఎప్పుడు ఏదో ధ్యాసలో ఉండేది. ఏం చేస్తుంది? ఎప్పుడు లగ్జరీగా ఉండాలి, తిరగాలి. ఏంటమ్మా అందుకే అట్లా వాళ్ళ ఇంటికి పంపించింది అనేది. నన్ను బాగా చూసుకోనేది. నాన్న చనిపోయడమ్మా నీకు? నాకు 5 years ఉన్నప్పుడు చనిపోయాడు. అందుకే నేను ఎప్పుడు నా కష్టాలు ఏం చెప్పకుండా తనని ఎప్పుడు బాగానే చూసుకున్నా. అంత సో పెంచి పోషించి నీ ఫ్రూట్స్ తింటుంది ఆవిడ ఇప్పుడు, అంతేనా నువ్వు అనేది? నువ్వు ఒక ATM మిషన్ ఆవిడకి. నువ్వు ఎలా అన్నా వెళ్ళిపో, డబ్బులు కావాలి. వీళ్ళింటికి కూడా అందుకే పంపించిందా, మంచి కుటుంబం మంచి సంబంధం అని? ఇందాక ఏం అనుకోలేదు. నేను వెళ్తా అంటే సరే వెళ్ళు అన్న తప్ప ఇంకేం మాట్లాడలేదు. అక్కడ వెళ్ళినా తను బయటకు వెళ్తున్నా, అటు వెళ్తున్నా. మీ అమ్మాయి వచ్చి మళ్ళీ మీ పక్కనే చేరింది, ఇలా కొడుతున్నాడు, హింస పెడుతున్నాడు అని చెప్పి, వాడు బాయ్ ఫ్రెండ్ కాదు ఇంకోటి అని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు?
బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకోటి అనుకున్నప్పుడు అసలు ఈ ప్రేమలు ఏంటి, ఈ పెళ్లిళ్ళు ఏంటి, వీళ్ళు అవి అయిపోయినాయిగా అయిపోయింది కదా. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక తల్లిగా మీరు ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కృష్ణ గారిని అడగచ్చు సురేష్ గురించి, తండ్రిగా అతను ఏం చేస్తాడని. చెప్పండి సార్, ఇది ఇంతవరకు వచ్చింది కనుక మీరే చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మీ అమ్మాయికి ఇప్పుడు ఏమొచ్చి మీరంటే కూడా ఎగటిగానే ఉంది అమ్మాయికి, అమ్మ డబ్బుల గురించి తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి. ఏమో సార్, ఎందుకు ఇలా ఈ జనరేషన్ లో ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు? చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పేసి మేమేని ఆయన చెప్తే అది బెటర్ అండి అంటున్నారు, అంతేనా? దానికంటే ముందు ఇంకొంచెం క్లారిటీ కావాలి. ఆవిడకి తెలియదు, ఈయన వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు మేడం సార్. ఈ అమ్మాయి ఎవరైతే ఓయో రూమ్ తో ఏ అబ్బాయితో అయితే ఉందో ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఆ అబ్బాయిని కూడా పిలిచి మాట్లాడదాం. కృష్ణ గారు మీరు ఏమనుకోకపోతే కొంచెం మీరు బయటికి వెళ్తే నేను వాళ్ళని పిలుస్తాను. రండమ్మా. మీ పేరు? చింటూ. చింటూ. చింటూవా? ఆ అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఫ్రెండ్. చిన్నప్పుడు ఫ్రెండ్. ఈ అబ్బాయి తెలియదు. తెలియదు. తెలీదా? అతను ఎలా తెలుస్తాడు? ఓయో రూమ్ కి రాలేదు. ఇదేంటి అమ్మాయితో ఏంటి ఓన్లీ ఫ్రెండేనా లేకపోతే పెళ్లి ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే. క్లాస్ ఓయే రూమ్ లో నీతో పాటు ఆ అమ్మాయి ఉందా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీ ఇద్దరేగా? ఈయన వచ్చి కొట్టాడంట, నిజమేనా? సూపర్. ఏమ్మా నీతో పాటు ఎవరో ఒక అమ్మాయి ఉందన్నావు? మంచం కింద ఉన్నదండి. మీ వుడ్ బి లేదు, ఎవరు లేరండి, వీళ్ళిద్దరే దొరికారు అన్నాడు. ఆ అబ్బాయి మేము ఇద్దరమే ఉన్నామండి అన్నారు. ఎందుకు వెళ్ళారమ్మా ఓయే రూమ్ కి? కావాలంటే సీసీ కెమెరా కనిపిస్తాయి. అరే ఇద్దరు చెప్తున్నారు కదా ఇక్కడ. మీ రూమ్ లో ఎవరుంటారు? మీ సీసీటీవీ. ఏమ్మా ఓయే రూమ్ కి ఎందుకు వెళ్ళారు మీరు? రూమ్ లో కాదండి, ఎంట్రన్స్ లో ఉంటారు. ఆగాగు, నీతో కాదు మాట్లాడేది. అబ్బాయిని ఎందుకు పిలిపించున్నా? అబ్బాయిని కూడా క్లారిటీ ఇవ్వనివ్వు. ఆమె ఒక రోజు ఇట్లా ఫోన్ చేసి ఇలా డబ్బులు కావాలని అడిగింది. ఓకే. నేనుండి సరే ఎందుకని అడిగిన. ఆమె పని ఉందన్న. సరే ఇట్లా కాదని నేను రూమ్ బుక్ చేస్తారా అని నేను అన్నా. ఏ డబ్బులు రూమ్ బుక్ చేస్తే తప్ప ఇవ్వవా? అమ్మాయి డబ్బులు అడిగింది అంటున్నావు, డబ్బులు ఇవ్వడానికి ఓయే రూమ్కి వెళ్ళావా? మళ్ళీ అదో డబ్బులు దండగా. ఎంత అడిగింది? ఆమె 50,000 అడిగింది. దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా? ఏం లేదు, ఆమె అర్జెంట్ కావాలంటే నేను రూమ్కి రమ్మని అన్నా. సరేనా మనం నువ్వేమో అక్కడ రెంట్ తీసుకుని అందులోనే ఉంటున్నావు ఏంటి? ప్రతిసారి అమ్మాయి డబ్బులు అడిగినప్పుడల్లా ఓయో రూమ్ కి రమ్మంటారా మీరు? నిజంగా 50,000 ఇచ్చే కెపాసిటీ నీకు ఉందా? ఉంది. ఇచ్చావా ఇవ్వలేదా? ఇంతకీ ఇంకేవ్వలేదు. ఈ లోపు ఈయన వచ్చేసాడా? వచ్చేసాడు. ఇంకేమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన? ఇంకేం జరిగింది. మరి అతను ఏవో వీడియోలు తీసి దాచిపెట్టుకున్నాడంటే భద్రంగా. నిజంగా ఏం జరగలేదా? ఏం జరిగింది. మీ ఇద్దరి మధ్యన అటువంటి సంబంధం ఏమీ లేదా? ఏం లేదు. ఓన్లీ చిన్ననాటి ఫ్రెండ్స్ అంతే. మరి మీ దొంప దగ్గర ఎక్కడన్నా కూర్చున్న డబ్బులు ఇవ్వచ్చు కదా. ఓయే రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నావు అది చెప్పు. మా ఆడియన్స్ ఊరుకోరు. ఓయే రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని చెప్పమ్మా. నీ ఉద్దేశం దురుద్దేశం అయితే ఉందే? ఆ పిల్లకి 50,000 ఇచ్చేసి నొక్కేద్దాం అనుకున్నావు కదా, అది నీ బెస్ట్ ఫ్రెండ్. ఓయే రూమ్ లో మహిమ అలా ఉంటది నాన్న, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ మాకు అబద్ధాలు చెప్పడానికి చూసావు. సరే మీ అమ్మ కరెక్ట్ కాదు, మీ అమ్మ సరిగ్గా చూసుకోలే. నీ కెరియర్ నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలి కదమ్మా. ఆ అబ్బాయిని చేసుకుంటావా? ఇప్పుడు చేసుకోవు. ఓయే రూమ్కి 50,000 ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఈ రోజు తన ఉద్దేశంతో చూడలేదు, ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే చూశాడు. ఇప్పుడు లోకం అంతా అదే చూస్తుందమ్మా, అదే ఉద్దేశంతో చూస్తుంది. 50,000 ఇవ్వడానికి ఓయే రూమ్కి పిలిస్తే వెళ్ళిపోయావా కక్కుర్తిపడి? అని నీకు ఎందుకమ్మా డబ్బులు? ఎందుకు 50,000? మీ అమ్మకి ఇవ్వడానికా, ఈయన వదిలేయడానికా? అప్పు ఉందండి. అప్పులు ఉన్నాయి. ఇదంతా జరగలేదమ్మా. వాడు 50,000 ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇతన్ని ఎప్పుడు వదిలేద్దామని నువ్వు అనుకున్నావు? అంటే ఇంకా ఎంత టార్చర్ పెట్టిన తర్వాత సురేష్ కరెక్ట్ వ్యక్తి కాదు అని ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడు అతనికి అడ్డంగా దొరికినప్పుడు వెళ్ళిపోయావు మీ అమ్మ ఇంటికి. ఒకప్పుడు ఇది దొరకలేదు, ఈ ఓయో రూమ్ సన్నివేశమే జరగలేదు. ఎంతకాలం సురేష్ యొక్క టార్చర్ని భరించిన తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నావు? సురేష్ దగ్గర ఉన్న టార్చర్ కంటే మీ అమ్మ దగ్గర ఉన్న నీ పరిస్థితే బెటర్ కదా. ఊరికనే మనలో మనం మాట్లాడుకుందాం. అమ్మ నన్ను ఏటీఎంలో వాడుకుంది, డబ్బులకు వాడుకుందంటే నువ్వు ఏటీఎం లాగా వాడుకునే ఏజ్ వచ్చేంత వరకు నిన్ను పెంచి పోసింది సింగిల్ హ్యాండెడ్గా మీ తల్లే కదా. ఎందుకు ఈరోజు ఆవిడ మీద ఒక ధిక్కార స్వరం ఎందుకు వినిపిస్తున్నావు? ఒక వ్యతిరేకత ఎందుకు చూపెడుతున్నావు? అందుగురించే కదా చింటూ లాంటి వాళ్ళు, సురేషులు లాంటి వాళ్ళు అడ్డంగా దొరుకుతున్నారు నీకు. ఏమ్మా కాదు, ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నావు? సురేష్ దగ్గర నుంచి ఎప్పుడు వద్దాం అనుకున్నావు? ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అనుకున్నావా మారుతాడేమో అని? ముందు మారుతాడేమో. పెళ్ళి ఇంట్లో చెప్పి పిల్లలే పుట్టరని చెప్పేసి అన్నావు కదా. ముందు మారినా నీకు పిల్లలు పుట్టకుండా పర్వాలేదా? ఆయన మంచిగా ఉంటే చాలా. పిల్లల కోసం అనుకోలేదు, పిల్లలు కావాలంటే బయట నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఫస్ట్ లో చాలా బాగా చూసుకునేవాడు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తన నిజ స్వరూపం కొంచెం టార్చర్ బయటపడ్డది. సో నువ్వైతే అతను వద్దనుకుంటున్నారు, అది కంక్లూజన్. ఇంత అనుమానించిన వ్యక్తితో ఎలా ఉంటుంది? మనల్ని కష్టపెట్టినా ఏం కాదు కానీ అనుమానం పక్కన పెట్టు. అనుమానం అనేది కాదు ఇక్కడ. అతనికి సెక్షువల్ పొటెన్సీ లేకపోవటం వల్ల నిన్ను బయట పోనివ్వకుండా నీమే టార్చర్ పెట్టి ఈ రోజు కాలుస్తున్నాడు అంటే కనుక రేపు పొద్దున పేక్ కోసినా కూడా ఆశ్చర్యపడక్కర్లే. ఏం తమ్ముడు, ఏం చేద్దాం?
అని నిన్ను అడగవలసిన అవసరమే లేదు. కావాలా అమ్మాయి నీకు? చింటూ, నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ చెప్పేసి నువ్వు వెళ్ళొచ్చమ్మా ఇక్కడ నుంచి. వెళ్ళు. వెళ్ళయ్యా బాబు. వీళ్ళు మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరు. దిగదగా ఉన్నాడు ఈ అబ్బాయి. అందరూ ఎంతగానే ఉన్నారు మేడం. ఏంటమ్మా? ఏమని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటో సురేష్ గారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో ఉండటం, మీరు టార్చర్లు పెడుతున్నారు, అది ఓకేనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇంకా వాళ్ళు ఏమీ చెప్పరు, ఇంకా వాళ్ళ వర్షన్ అనేది మీరు విన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఇంకా మీరు చెప్పండి సార్. ఇక్కడ వాళ్ళకి ఏమీ ఏం లేదు చెప్తారు? మేడం. ఇక్కడ సింపుల్ ద స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ఇక్కడ ప్రేమ అనేటటువంటిది ఒక ఒక చిత్రాన్ని అదృష్టం కొద్దీ ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి. లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం కరెక్ట్ కాదని వాదించడం అనేటటువంటిది ఎంతో, ఈరోజు అలా కలిసి ఉండటం వల్ల పెళ్ళి కాకముందే డివోర్స్ ఈ గొడవలు ఇవన్నీ లేకుండానే అతని నిజస్వరూపం ఏంటి అన్నది ఆ అమ్మాయికి తెలిసింది. దాన్ని మనం సమర్థించట్లేదు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సమర్థించినటువంటి అంశం బహుశా వీళ్ళకి కలిసి వచ్చిందని మనం అనుకోవాలి. ఈరోజు ఇదే పెళ్ళయ్యి అతనికి మగతనం లేదు, లేదా అతను పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక తిరిగి అతనికే ఒక అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి, ఈ అమ్మాయిని హింస పెట్టడం, బాధ పెట్టడం, కొట్టడం, కాల్చడం, రేపు లేదా చంపటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది నెంబర్ 1. సో వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది ఎటువంటి ఆలోచన, ఎటువంటి పునాది మీద లేదు. ఎటొచ్చి ఏంటంటే సురేష్కి ఈ అమ్మాయి మీద మొదటి నుంచి అనుమానం ఉందంటే, నీకు లక్ష్మి అర్థం కావాల్సింది ఏంటంటే కేవలం అతను నిన్ను కొట్టడం, కాల్చడం అనేది ఓన్లీ, అంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే అతనికి ఫిజికల్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక, శారీరకంగా అతను మగాడు కాదు అనుకుంటే నిన్ను కొట్టడం ఏంటి అంటే కనుక ఎస్, అదొక టైప్ ఆఫ్ శాడిజం. అంటే ఎవరైతే కనుక కొంతమంది మగవాళ్ళు మేము సెక్షువల్గా నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాం అని అనుకుంటారో, వాళ్ళకు ఒక అభద్రత క్రియేట్ అయ్యి ఆ భార్య ఎప్పుడైనా కూడా అతన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భయంతో హింసను చూపెడుతూ ఆ అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. వాళ్ళనే శాడిస్ట్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇతనికి వచ్చేటటువంటి ఆలోచన నీ మీద కేవలం అతను శారీరకంగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటిదే కాదు. మీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజనం మొదలు పెట్టక ముందే ఒక కాన్ఫరెన్స్ కాల్ నువ్వు మాట్లాడుతున్నావు, తన ఫ్రెండ్ యొక్క సహాయం తీసుకున్నావు. ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది నాకు కాబోయేటటువంటి భార్య కింద ఈవిని స్వీకరించాలంటే దానికంటే ముందు లక్ష్మి యొక్క పవిత్రత, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి నేను కనిపెట్టాలి అనేటటువంటి దాని గురించి టెస్ట్ చేయటం గురించే ఈ యొక్క నాటకం ఆడటం జరిగింది అనేది మనకి. సో అతను శారీరకంగా ఒక మగాడు కాదు అనేటటువంటి అంశం ద్వారా ఈ అమ్మాయిని హింస పెట్టడం, బి నన్ను కాదు అని చెప్పి నువ్వు ఎవరితో అయితే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర నువ్వు రేపొద్దున వెళ్ళిపోకుండా ఉండాలి, దానికి నేను భయంతో నిన్ను భయపెట్టి నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను చూపెట్టినటువంటి హింసగా ఇది మనం పరిగణించవచ్చు. అలా ఎంతకాలం బహుశా అతను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే కనుక ఈ అమ్మాయికి లక్ష్మికి ఎవరో చిన్నటి స్నేహితుడు అనేవాడు ఉన్నాడు. అతన్ని ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఉద్యోగం లేక, తను బ్రతకటం ఎలాగో తెలియక, దాంతోపాటు మీరు కూడా పాక్షికంగా పరోక్షంగానో ఆ అమ్మాయి మీద డిపెండ్ అవటంతో ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చిన్నటి స్నేహితుడి దగ్గర 50,000 తీసుకోవటానికి అయితే అక్కడికి వెళ్ళింది. అయితే మేము ఇప్పుడు నమ్మవలసి వస్తుంది. ఎందుకు అంటే కనుక ఒకటి అక్కడ ఏం జరగలేదు అనేది. ఓకే, చేసినటువంటి పని తప్పు. నీకు డబ్బులు అవసరం అయితే కనుక ఇంకో చాటో తీసుకో, లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం తీసుకో, లేదంటే ఇంకోటి ఏదన్నా ఇంకో తెలిసినటువంటి నీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అన్న డబ్బులు తీసుకో అని అంటాం. కానీ ఎవరో ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఒక వాతావరణంలో ఆల్రెడీ హింస అనేటటువంటిది ఉండేటటువంటి ఒక వాతావరణంలో నువ్వు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఫోన్లో మాట్లాడి వేరే ఒక మగాడిని ఓయో రూమ్లో ప్రైవేట్గా కలవటము, అది మీ హస్బెండ్ వింటము, మీ హస్బెండ్ అక్కడ సీక్రెట్గా అక్కడ రావటము, అక్కడ నిజంగా ఏమన్నా జరుగుండేది. కేవలం కొట్టి పంపించేశాడు అతను, చంపైనా చంపేసి ఉండేవాడు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇతను చిన్నటి స్నేహితుడు, మా ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదండి, కేవలం 50,000 డబ్బుల గురించే నేను అక్కడికి వెళ్ళాను అంటే కనుక ఓకే, చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్స్లో మనం ఏమన్నా నమ్మచ్చేమో. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చింటూ కూడా అదే అంటున్నాడు కాబట్టి, ఏమంటే డబ్బులు ఇవ్వడానికి అక్కడ తీసుకొచ్చాను, నువ్వు కూడా అదే అంటున్నావు కాబట్టి, కావాలంటే సీసీటీవీ కెమెరాలు చెక్ చేసుకోండి, అది ఇది అంటున్నావు కాబట్టి ఓకే, అంతవరకు జరగలేదు అని మనం అనుకోవటానికి ఒక అవకాశం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? సురేష్, ఒకటి, నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ఒక అనుమానం ఉంటే కనుక అది సెకండరీ ప్రాబ్లం. నీకు అనుమానం ఉంటే కనుక మొదట నువ్వు ఫేస్ టు ఫేస్ ఆ అమ్మాయిని ఎదురుగుంటా కూర్చోపెట్టి ఇది కరెక్ట్గా బాగాలేదు, ఈ పద్ధతి ఏంటి, అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ అంటే కనుక ఆ అమ్మాయి చెప్పుండేదేమో, బహుశా అది కాన్ఫరెన్స్ కాల్, నీకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నా చిన్నటి స్నేహితుడితో నేను మాట్లాడుకుంటున్నాను అనేది ఏమైనా చెప్పుండేదేమో అమ్మాయి. కానీ అలా కాకుండా మీరు ఏం చేశారు అంటే కనుక
అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా బలవంతంగా అంగీకరించేటటువంటి విధంగా చేసి ఒక అనవసరమైనటువంటి పరీక్షలోకి ఆ అమ్మాయిని దింపారు. అసలు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటే కనుక ఫాల్ట్ మీది. మీరు సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు, మీకు ఇంపార్టెన్స్, సరే అది మీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.